శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు. అమ్మవారి ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. విఘ్నేశ్వరుడు కనపడ్డాడు అనుకోండి, అమ్మవారు బహుప్రసన్నురాలు. అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది. తనలో అధికమైన తేజస్సుని విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెళితే ఇటు తల తిప్పి చూస్తే, లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు, లోపలికి వెడితే అమ్మవారు ఉంటుంది. ప్రదోష వేళలో వెళ్ళాలి. ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది. నేను మీకు ప్రవచనం చేస్తున్నాను, కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి. నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడం వైపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు, ఆ అరుగు, కుడి చేతి వైపు తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం, ఆ మంటపాలు, ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత, అమ్మవారి ఆలయంలోకి దారి, ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి, కనపడుతున్న మంజీరాలు, అమ్మవారి ముఖమండలం, ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ, నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను, కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుచేత అంటే ఆ క్షేత్రం యొక్క మాహాత్మ్యం అంత గొప్పది. అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు. వజ్రములతోటి తాటంకములు చేయించారు. ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు. అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు. శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు, శ్రీచక్రం అమ్మవారు కూడా. అటువంటి వజ్రములతో, రత్నములతో, మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు. ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. అసలు తప్పకుండా ఒక్కసారైనా జంబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్ర తాటంకాల్ని